స్థానిక గుడివాడ ఎమ్మెల్యే శ్రీ వెనిగండ్ల రాము గారికి, మచిలీపట్నం మన ఎంపీ బాలశౌరి గారులకు సిటీ కేబుల్ ద్వారా నా విజ్ఞప్తి, విన్నపం విద్యా వ్యవస్థ గురించి. మన కాన్స్టిట్యున్సీలో పక్కనున్న పామరు అసెంబ్లీ నియోజకవర్గంలో గుడివాడ నుంచి బయలుదేరితే అడ్డాడ జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్లస్ జెడ్పిహెచ్ ప్లస్ అని పెట్టారు. అంటే ఇంటర్మీడియట్ కూడా 4 సంవత్సరాల క్రితం. సో అది కూడా జిల్లా పరిషత్ అంటే గవర్నమెంటే. పామర్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది, అలాగే వేరే డిగ్రీ కాలేజ్ ఉంది. అటు మొవ్వలో గవర్నమెంట్ హై స్కూల్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ది డిగ్రీ కాలేజ్ ఉంది. నాకు తెలిసి ఎక్కడో ఖమ్మం జిల్లాలో చూసే గవర్నమెంట్ హై స్కూల్, మన ఏమి జిల్లా పరిషత్ హై స్కూల్స్, మండల పరిషత్ హై స్కూల్స్, లేదా మున్సిపల్ హై స్కూల్స్ ఒకే ఒకటి మన ఏరియాలో పామర్ నియోజకవర్గం మొవ్వలో ఉంది. మా తాత జానకరామయ్య గారి కృషి అది. ఇది నాకు నిన్న మా మిత్రులు గవర్నమెంట్ లెక్చరర్స్ అంటే జిల్లా పరిషత్ ఉపాధ్యాయులతో మాట్లాడిన దీని మీద మనకు ఒక అవగాహన వచ్చింది. మన కాన్స్టిట్యున్సీలో ఏవీ లేవని. అంటే ఐటీఐ కాలేజ్ ఉంది, హోమియో కాలేజ్ ఉంది గవర్నమెంట్ది గుడివాడ పట్టణంలో. ఇప్పుడు మా నానిగా బ్రదరు వెనిగండ్ల రాము గారికి నేను విజ్ఞాపన ఏంటంటే, మనకు 4 మండలాలు: గుడివాడ అర్బన్, రూరల్, పెదపారుపూడి. ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ, ఒక డిగ్రీ కాలేజీ. అంటే 4 + 4 8 కాలేజీలు. ఆల్రెడీ 10th పరీక్ష, ఇంటర్ పరీక్షలు అయిపోయినాయి, 10th పరీక్షలు నడుస్తాయని, డిగ్రీ పరీక్షలు స్టార్ట్ అవుతాయి. వచ్చే విద్యా సంవత్సరం జూన్లో మొదలయ్యే టైంకి ఆయన కృషి చేసి, మరి యువకుడు, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మంత్రి నారా లోకేష్ గారు, అదే ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో, ఇంకా ఆయన ఐటీ గవర్నెన్స్ ఏమన్నా వారి ద్వారా మన నియోజకవర్గానికి శాంక్షన్ చేయించుకోవాలి. ఎందుకంటే మన నియోజకవర్గంలో జూనియర్ కాలేజీ కానీ డిగ్రీ కాలేజీ కానీ లేదు. ఒకవేళ ఏమిటంటే నష్టం అంటే, ఆల్రెడీ గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుంది కదా మిగతా కాలేజెస్ చదివితే. అంటే మిగిలిన కాలేజీలు ఎంత పేరున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా శాఖలు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్న గొప్ప కాలేజీలు, ఆ పేర్లు నాకు చెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే ఇది విమర్శ కాబట్టి. ఎంతమంది ల్యాబ్స్ పెట్టి పిల్లలకి ప్రాక్టికల్స్ నేర్పిస్తున్నారు, బుక్స్ బట్టి కొట్టిస్తున్నారు, నోట్స్లు తయారు చేస్తున్నారు, ఈజీ టు పాస్ ఇస్తున్నారు, మంచి మార్కులు గ్రేడ్ ఏ పాస్ అయ్యేట్టు చేస్తున్నారు. కానీ కప్ప ఎలా ఉంటుందంటే, బొమ్మ ఫోటో చూస్తాడు కానీ బయట కప్పను చూస్తే కూడా మన పిల్లలు గుర్తుపట్టలేడు. సో గవర్నమెంట్ కాలేజ్ అవి చేస్తారు. 2 గత ప్రభుత్వం ఎందుకు చేసిందో, ఎయిడెడ్ అన్ఎయిడెడ్ వాటిలో ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నంత సీనియారిటీ, అనుభవం ఉన్న లెక్చరర్స్ ప్రైవేట్ సెక్టర్లో లేరు. దే ఆర్ వెల్ పెయిడ్, జాబ్ సెక్యూరిటీ ఉంది. అందుకని డెడికేటెడ్గా విద్యార్థులకు చెప్తారండి. ఈ 8 కాలేజీలు కాకుండా మరో 3 కాలేజీలు ఎమ్మెల్యే గారు, మా బ్రదర్ రాము గారిని కోరేది నేను, పద్మావతి మహిళా యూనివర్సిటీ వారి సహకారంతో గతంలో ఏఎన్ఆర్పిఎల్ కాలేజ్ అని మన వికేఆర్ విఎన్బి బ్యాక్గ్రౌండ్లో గేట్స్ సొసైటీలో జరిగింది. ఎంఎస్సి హోమ్ సైన్స్, అలా బిఎస్సి హోమ్ సైన్స్. సో చిన్నవి హోమ్ సైన్సు, ఫుడ్ అండ్ న్యూట్రిషను, ఇప్పుడు ఇదే మనం అంగన్వాడీ వాటిలో చేసేది, చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అలాంటివి హోమ్ సైన్స్ వారి సహకారంతో గుడివాడలో పెట్టించుకోవచ్చు మనం. అలాగే ఆచార్య ఎన్జీ రంగా గారి వ్యవసాయ యూనివర్సిటీ ఉంది, వారి దగ్గరే మార్టేరు ఇక్కడ ఉంది, మన లామ్ ఫామ్ గుంటూరు పక్కనే క్యాపిటల్ రీజియన్లో. అగ్రికల్చరల్ ఇంజనీరింగు, అలాగే చేపలు, రొయ్యలకు సంబంధించిన ల్యాబ్స్, టెక్నీషియన్స్ని, అలాగే నర్స్ ట్రైనింగ్ చాలా చిన్నది. 10th అయిపోయినాక మేల్ నర్స్, ఫీమేల్ నర్స్ ట్రైనింగ్ మనకు విజయవాడ రోడ్లో ప్రైవేట్వి ఉన్నాయి. 6 నెలలు, 1 ఇయర్, 2 ఇయర్స్ డిప్లొమా కోర్సు లాంటివి. అవి కూడా గుడివాడ ప్రాంతాలకు ఇస్తే, ఎక్కడో కేరళ నుంచి వచ్చిన సిస్టర్స్ మన బైపాస్ రోడ్లో హాస్టల్లో ఉంటున్నారు, మంటసూరి హాస్టల్లో, లేకపోతే డయాగ్నోస్టిక్ సెంటర్లో చేస్తున్నారు, లేకపోతే అమెరికన్ హాస్పిటల్లో చేస్తున్నారు. మన లోకల్ పిల్లలకే మనం ఆ నర్సింగ్ ట్రైనింగ్ ఇప్పిస్తే ఎక్కడైనా
వాళ్ళు ఒక కొలువు వస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా వాళ్ళ కళ్ళగద్దుకుని తీసుకుంటారు. ఈ 8+3 11. అలాగే మనకున్న ఐటీఐ కాలేజీలో, ఉమెన్స్ కాలేజ్ రోడ్లో మరిన్ని టెక్నిషియన్స్ కోర్సెస్ కావాలి. ప్రాథమికమైన సివిల్, ఎలక్ట్రికల్ చెప్తున్నారు ఇక్కడ 3-4 ట్రేడ్స్. మరి కావాల్సినన్ని లేకే ట్రేడ్స్, లేకపోతే ఇక్కడ మెషినరీ, లేకపోతే ఇక్కడ ఫ్యాకల్టీ. గుడివాడ ప్రాంతం వాళ్ళు, గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఆత్కూరులో మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వాళ్ళ అమ్మాయి దీపా వెంకట్ గారు నిర్వహించే స్వర్ణభారతి ట్రస్ట్కి వెళ్తున్నారు. లేదు మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు డాక్టర్ పట్టాభి గారి ట్రస్ట్కి వెళ్తున్నారు. అక్కడ అకామిడేషన్ అన్నీ ఫ్రీ. 15 రోజుల కోర్సులు ఉన్నాయి, నెల రోజుల కోర్సులు ఉన్నాయి వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారిని కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేసుకుంటే రాము గారు మన ప్రాంతంలో మన ప్రజలు చిన్నవాళ్ళు చక్కటి కొలువులు తీరి వాళ్ళ ఆదాయం వాళ్ళు సంపాదించుకుంటారు. అలాగే డిగ్రీ, జూనియర్ కాలేజ్ పిల్లలు మరి ఎక్కడో వెళ్ళి వేరే ఊళ్ళలో చదవకుండా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచే చదువుకుంటారు. సీనియర్ లెక్చరర్స్తో వాళ్ళకి టీచర్స్తో పాఠాలు చెప్తారు. ఇది నేను మరీ వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ.